నందమూరి హీరో కళ్యాణ్ రామ్ 10 ఏళ్లుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొని గతేడాది ఎట్టకేలకు పటాస్ సినిమా హిట్ తో ట్రాక్ లోకొచ్చాడు. ఆ సినిమా అలా హిట్ అయిందో లేదో కళ్యాణ్ కు మళ్లీ కష్టాలు కంటిన్యూ అయ్యాయి. షేర్ డిజాస్టర్. కళ్యాణ్ నిర్మాతగా తీసిన కిక్ 2 కూడా ఘోరమైన ఫ్లాప్ అయింది. ఇక కళ్యాణ్ నిర్మాత కమ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తీసిన ఇజం సినిమా కూడా కళ్యాణ్ కు భారీ నష్టాలు మిగిల్చింది. పూరి ఫామ్ లో లేకపోయినా గుడ్డిగా నమ్మి నిండా మునిగిపోయాడు కళ్యాణ్ రామ్. వరుస దెబ్బలతో కళ్యాణ్ పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయాడట. ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడాలంటే కళ్యాణ్ వెంటనే ఒక సినిమా చేయాలి. అది కూడా చిన్న చితక సినిమా సరిపోదు, ఎన్టీఆర్ తోనే తీసి తీరాలి. కళ్యాణ్ కష్టాలు ఇలా ఉంటే వరుస హిట్లలో ఉన్న ఎన్టీఆర్ స్టామినాకు సరైన దర్శకులు దొరకటం లేదట. పెద్ద దర్శకులకు ఎవరి కమిట్మెంట్స్ వాళ్లకు ఉన్నాయి. సర్దార్ లాంటి డిజాస్టర్ మూవీ ఇచ్చిన బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చిందట. మరి ఎన్టీఆర్ ఫైనల్ గా బాబీకి ఓటేస్తే ఆ సినిమాను అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ లోనే చేసేందుకు డిసైడ్ అయ్యాడట. ఏదేమైనా ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో చేసినా తన నెక్స్ట్ సినిమాను మాత్రం అన్న బ్యానర్ లోనే చేసి అన్న అప్పులు తీర్చేయాలని డిసైడ్ అయ్యాడట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.